ఆదిలాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం గందరగోళంగా మారింది. ప్రభుత్వ నిబంధనలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. జాబితాలో పేర్ల గల్లంతుకు బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు తోడయ్యాయి. ఫలితంగా 2 విడతల్లో జిల్లాలోని అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీనిపై ఆందోళన చెందుతున్న అన్నదాతలు బ్యాంకులు, ఏఈఓల చుట్టూ కాళ్లరిగేలా చక్కర్లు కొడుతున్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకం గందరగోళంగా మారింది. ప్రభుత్వ నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. మొదటి 2 విడతల్లో అర్హులైన చాలా మందికి రుణమాఫీ కాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు అయోమయం నెలకొంది. ఇప్పటికే అనేక కారణాల వల్ల ప్రభుత్వ జాబితాల్లో అన్నదాతల పేర్లు గల్లంతు కావడమే కాకుండా దీనికి బ్యాంకుల్లో ఆన్లైన్ సమస్యలు కూడా తోడయ్యాయి. దీంతో లబ్ధిదారులు, బ్యాంకులు, వ్యవసాయ శాఖ, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. 3 విడతల రుణమాఫీ జిల్లాలోని 50,000 లోపు రైతులకు మాత్రమే వర్తించనుంది. అర్హులైన చాలా మందికి పథకం అందడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రుణమాఫీ అందని రైతులు నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని తలమడుగు, జైనద్, గుడిహత్నూర్ మండలాలతో పాటు తాజాగా నిర్మల్ జిల్లాలోనూ పలు బ్యాంకుల వద్ద రైతులు ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకం అమలుకు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ కలెక్టరేట్, జిల్లాలోని రైతు వేదికల్లో సమావేశాలను నిర్వహించి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. కాగా గత నెల 18న మొదటి విడత లక్షలోపు బ్యాంకుల్లో ఉన్న అప్పు ఉన్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 18,740 మంది రైతులకు 120 కోట్లు విడుదల చేసింది. అటు 2వ దశలో భాగంగా 1,50,000 బ్యాంకు రుణాలను మాఫీ చేసింది. 17,647 మంది రైతులకు 201.83 కోట్ల రుణమాఫీ అయిందని అధికారులు ప్రకటించారు. అయితే మొదటి విడతలో జిల్లాలో బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతుల సంఖ్య 1.19 లక్షలు ఉండగా 2 విడతల్లో 36,207 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించింది. 2 లక్షల రుణమాఫీలో భాగంగా చివరి విడత మాత్రమే మిగిలి ఉండగా ఆ సంఖ్య 20,000 లోపు మాత్రమే ఉంటుందని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కొరకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 9న చేస్తా అని చెప్పిండు. రైతులందరూ ఆశతోటి ఆయనకు ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే మరి రైతులని 9వ తారీఖున కాకుండా మళ్ళీ ఆగస్టు 15 అన్నాడు. మరి ఈరోజు కూడా 1,00,000 రూపాయలు వేసిండు. 1వ విడత, 2వ విడత 1,50,000 వేసిండు. దాంట్లో పూట కూడా చాలామంది అస్తవ్యస్తంగా ఉన్నది. ఎందరో మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాడు, కానీ దఫలుగా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ చేసే దఫలు కూడా తూతూ మంత్రంగానే జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ 1,00,000 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిండు. 1,00,000 లోపు రుణమాఫీల వాళ్ళకి పూర్తిగా అందరికి కూడా రాలేదు. రెండోది ఆదాయం తర్వాత ఏం చేసిండంటే మళ్ళీ 1,00,000 వరకు 1,50,000 వరకు అని చెప్పిండు. అందులో కూడా అందరికీ రాలేదు. రుణమాఫీకి సంబంధించింది తూతూ మంత్రంగా చేస్తున్నాడు కాబట్టి దీన్ని పూర్తిగా అందరికీ, రైతులందరికీ పూర్తిగా 2 లక్షల వరకు రుణమాఫీ రావాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లాలో 1,00,000 లోపు రుణమాఫీ అయిన రైతులు 18,740 మంది ఉండగా నిబంధనల ఫలితంగా అందులో చాలా మందికి రుణమాఫీ వర్తించలేదు. అర్హులైనప్పటికీ బాకీ ఉన్న డబ్బుల కంటే తక్కువ మాఫీ కావడం, కుటుంబంలో 2, 3 అర్హులు ఉంటే ఒక్కరికి రుణమాఫీ కావడం, వీటికి తోడు బ్యాంకు సమస్యల కారణంగా చాలా మందికి రైతులకు మాఫీ కాలేదు. బ్యాంకు లోన్ మాఫీ కాని రైతులు అధికారులకు తమ సమస్యను తెలియజేశారు. పట్టా పాసు పుస్తకం కాకుండా రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకోవడంతో చాలా మందికి రుణమాఫీ కాలేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. అటు పలు ప్రాంతాల్లో బ్యాంకులు సాంకేతిక సమస్యల ఫలితంగా కూడా బ్యాంకు రుణాలు మాఫీ కాలేదని అధికారులు చెబుతున్నారు. మొదటి విడత సమస్యలు పూర్తిగా పరిష్కారం కాక 2వ విడతలో కూడా అర్హులుగా ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదని రైతులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి రుణమాఫీ అది పెద్ద బోకస్. అదొక కేవలం జిమ్మిక్కు మాత్రమే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ప్రచారం ఒక రకంగా ఉంటే
ఆచరణలో మరో రకంగా ఉన్నది. అంటే ప్రచారం 2 లక్షల వరకు అప్పు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని చెబుతూ ఉన్నారు. అయితే దీన్ని చూసి చాలామంది భ్రమలో ఉన్నారు. అంటే 2 లక్షలున్నా, 1,50,000 ఉన్నా, 1,00,000 ఉన్నా మొత్తం మాఫీ అవుతుందని చెప్పి రైతులంతా కన్ఫ్యూజ్లో ఉన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ పథకానికి రూపొందించిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. పట్టా పాస్ పుస్తకం ఆధారంగా రుణమాఫీ జరుగుతోందని, కేవలం కుటుంబాలను గుర్తించడానికి రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. ఇందుకు విరుద్ధంగా రుణమాఫీ జరుగుతోంది. కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా ఒక్కరికి మాత్రమే లోన్ మాఫీ చేస్తున్నారు. మొదటి విడత రుణమాఫీ చాలా మందికి రైతులకు అందలేదు. రెండో విడతలో సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వానికి సైతం రైతుల నుంచి పెద్ద మొత్తంలో వినతి పత్రాలు అందుతుండటంతో ఏం చెయ్యాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల పేట కోతలు విధించకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.